ఏమైందక్క దయ్యం పట్టిందంటే కట్ట కూర్చున్నావు అనుకుంటున్నారా? ఏం చేద్దాం, మా ఆయన చేసే పనులు అట్లుంటాయి. ఈ రోజు అయితే రచ్చలేపు వదిలిపెట్టింది ఇంట్లో. ఏదైనా అవసరం ఉండి అడిగినప్పుడు మాత్రం హెల్ప్ చేయడు. అనవసరమైన విషయాలలో ఇట్లా దూరి నన్ను టార్చర్ పెట్టడానికే ఉంటాడు ఇంట్లో. అనవసరంగా వస్తువులు మొత్తం పాడు చేసిండు. అవి మాయ కూడా కావు, మళ్ళీ ప్రమోషన్ కి పంపించినవి. అంతా చేసి ఎట్లా నవ్వుతున్నాడు చూడు. మళ్ళీ ఏదో హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్. నేను ఏమనొద్దని ఇదే కనుక నేను చేసి ఉంటే ఎంత రచ్చలేపెట్టాడో ఇంట్లో. ఈ రోజు క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు పైప్ వాష్రూమ్ లోకి వేయాలి కదా, అది ఇల్లే వాష్రూమ్ అనుకున్నట్టున్నాడు. ఇంట్లోకే వదిలిండు పైపు. ఆ వాటర్ మొత్తం ఇల్లంతా నిండిపోయినాయి. నేను జస్ట్ అట్లా స్లీప్ వేసిన, వచ్చి చూసేసరికి ఇల్లు మొత్తం వాటర్ తో నిండిపోయినాయి. అన్ని దాడిచిపోయినాయి కబోర్డ్స్ అంతా కూడా. పొట్టోడేమో బాగా అయింది మమ్మీ, నీకు అట్లనే కావాలి, రోజు ఇట్లనే చేయి డాడీ అన్నంత హ్యాపీగా ఫేస్ పెట్టి ఆడుకుంటున్నాడు బుగ్గలు ఊదుకుంటూ. ఇక్కడ ఎక్కడ సర్దేసరికి ఒంట్లో ఓపిక కూడా లేకుండా అయిపోయింది. దేవుడు నా మీద ఎక్కడో ఉన్నట్టుంది. వంట చేసే పని లేకుండా ఈ రోజే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ప్రమోషన్ కి. ఒక చికెన్ పచ్చడా, ఒక ఫిష్ పచ్చడా, ఉసిరికాయ పచ్చడా, టమాటా పచ్చడా, అలాగే స్నాక్స్ కూడా ఒక 3 పంపించిరు. అన్ని పుణ్యానికి బాగానే తింటున్నావు అని వేసుకోకండి మళ్ళీ కామెంట్లలో. మనం వీడియో చేసి పెడుతున్నాం కదా వాళ్ళ కోసం. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయినాయి. పచ్చళ్ళు అన్ని కూడా టేస్ట్ బాగున్నాయి. ఇవన్నీ మనకి కన్నయ్య ఇంటి రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు పంపించారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తా, ట్రై చేయండి.